హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అప్డేట్ గురించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్, అలాగే ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా, సో క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే ఇంకా ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయి అంటే మనకు థర్డ్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది అయిపోయింది, ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అయిపోయింది కదా. సో మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా ఎవరికైతే ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో V1 ఫోర్త్ స్పేస్ అనేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అన్న. సో మీరు కామెంట్ చేస్తేనే వీడియో కొద్దిగా బూస్ట్ అవుతుంది అండ్ ఒక లైక్ అనేది చేయండి. సో ఎవరైతే ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి. సో అప్పుడే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తుంది, అప్పుడే సో అధికారుల దగ్గరకు అయితే వీడియో అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు మనకు ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసి కామెంట్ సెక్షన్ లో అట్లాగే మీకు ఎందుకోసం మీకు ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో మనకైతే క్లియర్ గా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తున్నాను కదా, నమస్తే తెలంగాణ అనే పేపర్లో అయితే మనకు ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరిగింది. ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల మనకైతే 5579 సీట్లు అయితే మారడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, అలాగే ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోయే ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనకు ఎన్ని సీట్స్ అనేది ఇంకా ఉన్నాయంటే 11,836 సీట్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. అలాగే మనకు ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల మనకైతే 579 సీట్స్ అయితే మనకైతే చేంజ్ అవడం అయితే జరిగిందనమాట. సో ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల మనకైతే ఇన్నైతే చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో అంటే 11,836 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేనేజ్మెంట్ కోటాకి ఇస్తారా అంటే మనకు నార్మల్గా జాయిన్ అవడానికి ఇచ్చేస్తారా లేదంటే ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారా అనేది అదైతే చూడాలి. సో మాక్సిమం ఏంటంటే మీరు కొద్దిగా పోరాటం చేస్తే సో మనకైతే కంపల్సరీగా ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అటు ఏపీలో చూసుకున్నట్లయితే సో అందరూ వాళ్ళైతే చెప్పారు మాకు థర్డ్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలని అండ్ వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి వాళ్ళైతే చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కొద్దిగా మనం కూడా చెప్పామంటే సో మనకైతే ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి ఒక్కరు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి అండ్ మీరైతే దీని దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళైతే కంపల్సరీగా మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చెప్తే వాళ్ళైతే కంపల్సరీగా మీకు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లేదు అనేసి మీరు ఇలాగే ఉంటే ఇలాగే ఉంటారు, మీకైతే మరి అంటే ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదనమాట. సో అది అండ్ మీరైతే క్లియర్గా మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్విట్టర్లో కానీ లేదంటే #థర్డ్ స్పేస్ అనేసి సో మీరైతే ట్యాగ్ చేసి సో సార్కి అయితే మీరైతే ట్యాగ్ చేయండి. అలాగే మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎందుకు మీకు ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా అంటే అక్కడైతే చెప్పండి గాయస్. ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అండ్ ట్విట్టర్లో కూడా మీరైతే ట్వీట్ చేయండి. లైక్ అంటే కొంతమందికి లైక్ అంటే సో సీట్ అనేది వచ్చిండే లేదు, థర్డ్ స్పేస్ కౌన్సిలింగ్లో కూడా సీట్ వచ్చిండే లేదు, సో ఇలా అంటే లేదంటే ది బెస్ట్ కాలేజ్ అనేది వచ్చిండే లేదు, లేదంటే కాలేజ్ అనేది నచ్చిండే లేదు, లేదంటే ఇప్పుడు ఏదైతే కాలేజ్లో మీరు రిపోర్ట్ చేశారో అయితే కాలేజ్లో హాస్టల్ బాగుండదు, లేదంటే మీకు అయితే కాలేజ్లో సో నార్మల్గా లాస్ట్లో చూసుకున్నట్లయితే మంచి మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండవు. సో ఇలాంటి దానిలో నుంచి మేమైతే ఫోర్త్ స్పేస్కి స్లైడ్ అవ్వాలనుకున్నాము అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అన్న. మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చెప్తేనే వాళ్ళు ఫోర్త్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అటు ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు. లైక్ అంటే మాకు సీట్ అనేది రాలేదు, సో దాని నుంచి మాకైతే మరి థర్డ్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలనేసి వాళ్ళు చెప్పారు. సో దాని నుంచినే థర్డ్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఫైనల్ పేస్ అనేసి వాళ్ళైతే వెబ్సైట్లో అప్డేట్ ఇచ్చారు. సో దాని తర్వాత మనకైతే మళ్ళీ థర్డ్ స్పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు ఏపీలో. సో అట్లాగే మీకు కూడా అంటే సో తెలంగాణలో కూడా మనకైతే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాని నుంచి కంపల్సరీగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ట్వీట్ అనేది చేయండి. అండ్ మీ మొబైల్లోనే కాదు గైస్, వేరే మొబైల్స్ అట్లా అందరు మొబైల్స్ తీసుకొని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వీట్ చేయండి. అట్లీస్ట్ ఒక 4 or 10 లేదంటే 9 లేదంటే మీకు ఎన్ని మొబైల్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ప్రతి ఒక్క మొబైల్లోనూ అంటే ట్విట్టర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ట్విట్టర్లో మీరైతే #V1 ఫోర్త్ స్పేస్ అనేసి మీరైతే
ట్యాగ్ చేయండి గైస్, ఓకేనా. సో ట్యాగ్ చేస్తే మీకైతే కంపల్సరీగా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే ఇంకా 11,836 సీట్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే 11K అనేసి చెప్తున్నారు కానీ 12K అని, బట్ మనకైతే మ్యాక్సిమం ఇంకా ఒక 20K to 30K సీట్స్ దాకా ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా మీరైతే V1 4th ప్లేస్ అనేసి మీరైతే హాష్టాగ్ ట్రెండ్ అనేది చేయండి. ప్రతి ఒక్కరూ మీరైతే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అట్లాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు దేనికోసం మీకు 4th ప్లేస్ కౌన్సిలింగ్ అనేది కావాలనుకున్నారు అది కూడా కామెంట్ చేయండి. నేనైతే వీలైతే సో ఎవరైతే ఎడ్యుకేషన్ యూనియన్స్ ఉన్నాయో సో వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను. లైక్ SFI కానీ లేదంటే అంటే ఉన్నాయి కదా ISFI లేదంటే ప్రతి ఒక్కరి సంథింగ్. సో వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడి ఇలా మాకు 4th ప్లేస్ కౌన్సిలింగ్ కావాలని, బట్ ఇలాగైతే జరుగుతుంది, ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడతాను. వీలైతే వాళ్ళతో కూడా వీడియో చేపిస్తాను. సో వాళ్ళ దగ్గర అయితే వీలైతే ఎడ్యుకేషన్ యూనియన్ ఏదైతే ఉందో సో వాళ్ళ దగ్గర అయితే మాట్లాడమంట, ఓకేనా. సో నా తరపు నుంచి మీకు ప్రతి ఒక్క చిన్న హెల్ప్ కావాలన్నా కూడా నేను మీకైతే హెల్ప్ చేస్తాను. బట్ మీ నుంచి నాకు చిన్న హెల్ప్ గైస్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని తీసుకొని వస్తుంటాను. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు ఎంత లైక్ చేస్తే వీడియో కూడా అంత బూస్ట్ అవుతుంది. అని సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి అప్పుడు హ్యాపీతో ఫీల్ అయ్యి మీకు ప్రతి ఒక్క హెల్ప్ అనేది చేస్తారనమాట. సో దాని నుంచి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను. ఈ వీడియో అయితే ఎంత, ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయింది అనేసి అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి కూడా నేను మీకు క్లియర్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ day. See you in the next day. Signing off from June Education Hub.